బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ మాటేమో కానీ శుక్రవారం నైట్ హౌస్లో జరిగిన సీన్లే ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే విష్ణుప్రియ సోనియా ఆకుల మధ్య శుక్రవారం రాత్రి హీటింగ్ డిస్కషన్ జరిగింది. ఇద్దరు మరీ పర్సనల్గా తిట్టుకున్నారు. ఇప్పటి వరకు హౌస్లో కాస్త ఓపికగానే ఉన్న విష్ణు సరైన టైంలో సరిగ్గా సోనియాకి ఇచ్చి పడేసింది. అలానే యష్మి చేసే ఓవర్ యాక్షన్ చూడలేక నిఖిల్కి ఒళ్ళు మండిపోయింది. లాగి పెట్టి ఒక్కటి ఇవ్వాలనుంది అంటూ నిఖిల్ ఫైర్ అయ్యాడు. ఇక నాగార్జున కంటెస్టెంట్ల ప్రోగ్రెస్ రిపోర్టులు పట్టుకుని స్టేజ్ మీదకి వచ్చారు. ఏ కంటెస్టెంట్లు ఫ్లాప్ అయ్యారు ఈ వీక్ అనేది నాకు చెప్పారు. అయితే ఓవర్ యాక్షన్ చేసి నోరేసుకుపోయి పడిపోయే కంటెస్టెంట్లు అందరూ హిట్, సైలెంట్గా ఉండి అందరితో మంచిగా పోయే వాళ్ళు ఫ్లాప్ అంటూ తనదైన స్టైల్లో జడ్జ్మెంట్ ఇచ్చారు నాగార్జున. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. వినాయక చవితి కావటంతో నిన్న ట్రెడిషనల్ లుక్లో స్టేజ్ పైకి వచ్చారు హోస్ట్ నాగార్జున. ఇక వచ్చి రాగానే శుక్రవారం రాత్రి హౌస్లో ఏం జరిగిందో మన టీవీలో చూపించారు. అయితే ఎప్పటిలాగే కిచెన్లో బేబక్కపై సోనియా సెటైర్లు వేసింది. దీంతో తన చీఫ్ అయిన నిఖిల్ వైపు బేబక్క చూసినా మనోడు ఏం పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి పక్కకెళ్ళిపోయి నిఖిల్తో గొడవ పెట్టుకుంది బేబక్క. ఎందుకు అస్తమానం సోనియాకే సపోర్ట్ చేస్తావు, తనే ప్లేయర్లా కనిపిస్తుందో, మేము కామా అంటూ బేబక్క గొడవేసుకుంది. ఇక వీళ్ళ గొడవ మధ్యలో మణికంఠ కూడా కాసేపు దూరాడు. మొత్తానికి నిఖిల్ నువ్వు ముందు ఉన్నట్లు లేవని చెప్పి మాస్క్ వేసుకున్నావంటూ బేబక్క ఫైర్ అయింది. ఇక తర్వాత కిచెన్లో నైనిక టీంకి నిఖిల్ ఏదో సాయం చేస్తుండగా యష్మి అక్కడికి వెళ్ళింది. ఏంటి వీళ్ళకి సహాయం చేస్తున్నావు, ఈ పని వాళ్ళే చేయాలంటూ ఆర్డర్లు పాస్ చేసింది. దీనికి నిఖిల్ కూడా గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. నాకు సాయం చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా చేస్తా అంటూ నిఖిల్ అన్నాడు. అంటే నువ్వు బిగ్ బాస్ ఆర్డర్లు కూడా లెక్క చేయవా అంటూ ఫిట్టింగ్ పెట్టబోయింది యష్మి. ఇక తర్వాత అభయ్ దగ్గరికి వెళ్ళాక యష్మి గురించి చెబుతూ నిఖిల్ ఫుల్ ఫైర్ అయ్యాడు. అసలు యష్మి బిహేవియర్ చూస్తుంటే లాగి పెట్టి కొట్టాలనిపించింది, నాకు టెంపర్ లేచింది, పోతే పోయింది షో. ఇందాక వెజిటబుల్స్ క్లీన్ చేసి కుకింగ్ చేయడానికి వెళ్తుంటే బాత్రూంలో కాసేపు పెట్టి తీసుకొస్తా, అప్పుడు వండండి అంటూ తిక్కగా మాట్లాడింది అంటూ నిఖిల్ అన్నాడు. ఇక కట్ చేస్తే సోనియా దగ్గర క్యాజువల్గా ఓ మాట అడిగింది విష్ణుప్రియ. మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు, కానీ ఇప్పుడు ఎలా మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరిందంటూ విష్ణుప్రియ అడిగితే నో కామెంట్స్ అంటూ సోనియా లేచిపోయింది. దీంతో మే హర్ట్ అయిందేమోనని ఈ క్వశ్చన్ నేను అడగవనలేదురా, సారీ అంటూ సీత చెప్పింది. దీనికి సీరియస్ అయిన సోనియా ఎవరు అడిగినా ఎవరు అడగకున్నా కూడా నేను మాత్రం మీ అడల్టరేటెడ్ అంటే బూత్ కామెడీలో పార్ట్ కాను అంటూ డైలాగ్ వేసింది సోనియా. దీనికి విష్ణుప్రియ బాగా హర్ట్ అయింది. దీంతో మరోసారి సోనియా దగ్గరికి వెళ్ళి నేను మీ మీద ఎలాంటి బూత్ జోకులు వేయలేదు, మీరిద్దరు అంటే నువ్వు ఇంకా నిఖిల్ ఏమైనా చేసుకుంటున్నారో మీ ఇష్టం, అది మీ మధ్య ఏమైనా నడుస్తుందని నేనేమైనా అన్నానా అంటూ విష్ణు చెబుతుంటే స్టాప్ ఇట్ అంటూ ఫైర్ అయింది సోనియా. ఇక విష్ణు మాటలకి సోనియా పక్కకెళ్ళి ఏడ్చింది కూడా. దీంతో అభయ్, ఆదిత్య ఆమెను ఓదార్చారు. ఇది చూసి విష్ణు మళ్ళీ సోనియా దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంది. ఇదేంటి మీరే అనేసి మీరే ఏడుస్తున్నారు, నాకు ఏడుపు రాదా, అయినా అలా డైలాగ్ వేసింది మీరు అంటూ విష్ణు చెప్పేసి పక్కకి వెళ్ళిపోయింది. వెళ్తూ ఈమె ఎవరినైనా ఏమైనా అనొచ్చు, ఆమెను అంటే మాత్రం ఇలా చేస్తుంది, ఈమెదో పర్సనాలిటీ, ఈమె ఓ పుణ్యస్త్రీ, మేమేమో తేడా అంటూ విష్ణుప్రియ తిట్టుకుంది. ఇలా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ రచ్చ లేపింది. ఇక కంటెస్టెంట్లకి వినాయక చవితి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పి స్వీట్లు పంపించారు నాగార్జున. ఇక స్టోర్ రూమ్కి ఆదిత్యను పంపుతూ నిన్నే ఎందుకు పంపించానో తెలుసా, ఇప్పుడైనా నువ్వు మాకు కనబడతావని అంటూ నవ్వుతూనే సెటైర్లు వేశారు నాగ్. ఇక ముగ్గురు చీఫ్లకి కంగ్రాట్స్ చెప్పి యష్మికి మాత్రం స్పెషల్ కంగ్రాట్స్ అని నాగ్ అన్నారు. ఆ తర్వాత ఎప్పటిలా కాకుండా ఈ సీజన్లో నాకంటే ముందే శనివారం మీ జడ్జ్మెంట్ ఉంటుంది అంటూ మీకు నచ్చని కంటెస్టెంట్కి కత్తిగుచ్చి రీజన్ చెప్పాలని నాగ్ అన్నారు. మొదటగా మణికంఠలో నెగటివ్ ఎనర్జీ ఉందంటూ శేఖర్ భాష పడిచారు. ఇక నెక్స్ట్ సోనియాకి కత్తిగుచ్చి విష్ణుప్రియ తన కంప్లైంట్ చెప్పింది. అడల్ట్ కామెడీ చేస్తున్నానంటూ నా పైన సోనియా వేసిన డైలాగ్ తనకి నచ్చలేదంటూ విష్ణుప్రియ చెప్పేసింది. దీనికి నాగార్జున వింత ఆన్సర్ ఇచ్చారు. అయినా జోకులు వేసుకోవడానికి మీ మధ్య అంత ర్యాపో లేదు, ఇప్పుడిప్పుడే కదా ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది, నువ్వు అడిగిన క్వశ్చన్ మీకు నచ్చలేదేమో, నువ్వు అక్కడితో వదిలేయాలి కదా, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళి మరీ ఆమె పర్సనాలిటీ ఇది అంటూ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా అంటూ నాగ క్లాస్ స్పీకర్.
ఇక నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు, క్లీనింగ్ డెవలప్మెంట్కి కాదు అంటూ మొన్న విష్ణు హౌస్లో చెప్పిన డైలాగ్నే సెటైర్ వేశారు నాగార్జున. ఇక సోనియాతో మాట్లాడుతూ అన్ని కుక్కర్లు ఒకేలా ఉండవు, అందరి ఎమోషన్స్ ఒకేలా ఉండవు అంటూ ఆమెకి ఓ సెటైర్ వేశారు. తర్వాత యష్మికి నైనిక సీత కత్తులు గుచ్చుతూ ఆమె బిహేవియర్ బాగాలేదంటూ కంప్లైంట్స్ ఇచ్చారు. కానీ విచిత్రంగా ఈ విషయంలో యష్మికి నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. యష్మి టీం గెలిచింది, వాళ్ళ చేతిలో పవర్ ఉంది, ఎలా కావాలంటే అలా వాడుకుంటారు, అది తప్ప రైటా అనేది వేరే విషయం, దీనికే ఇలా అయిపోతే ఎలా, ముందు ముందు ఇంకా చాలా ఉంది అంటూ నాగన్నారు. ఇక నెక్స్ట్ నిఖిల్కి కత్తి గుచ్చుతూ బేబక్క చాలానే చెప్పింది, తనలో ఒకప్పుడు గొప్ప లీడర్ని చూశానని, కానీ ఇప్పుడు అలా లేడంటూ చెప్పింది. ఇప్పుడు సోనియా అంటూ తనకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడంటూ చెప్పింది. మమ్మల్ని అసలు పట్టించుకోవటమే లేదని బేబక్క అనింది. అందుకే నాకు ఆయన టీంలో ఉండాలని లేదంటూ బేబక్క చెప్పేసింది. దీంతో బేబక్కను నిఖిల్ టీం నుంచి తీసేశారు నాగ్. ఏ టీంలోకి వెళ్తారనేది బిగ్ బాస్ చెప్తాడంటూ నాకు క్లారిటీ ఇచ్చారు. తర్వాత నిఖిల్కి కత్తి దింపుతూ మొదట్లో చూసినట్లు లేడంటూ అభయ్ చెప్పాడు. నెక్స్ట్ బేబక్కకి నిఖిల్, సోనియా కత్తి పొడుస్తూ ఫుడ్ విషయంలో లేట్ చేస్తుందంటూ కంప్లైంట్ ఇచ్చారు. ఇక నబీల్ నిఖిల్కి పొడిచి తను వేసే కొన్ని జోకులు తీసుకోలేకపోతున్నామంటూ చెప్పాడు. ఆ తర్వాత ప్రేరణ, పృథ్వీ, ఆదిత్యకి కత్తి పొడిచి ఇంకా అందరితో బాగా మింగిల్ అవ్వాలంటూ చెప్పారు. దీనికి ఆదిత్య ఒప్పుకోలేదు. తనకి అందరితోనూ మంచి రిలేషన్ ఉందంటూ ఎవరి గురించి ఏం తెలుసో చెప్పబోయారు. దీనికి నాగ్ అడ్డుపడి నాకు కావాల్సింది ఇది కాదు, హౌస్లో అన్ని డిస్కషన్స్ గొడవల్లో పార్టిసిపేట్ చేయాలంటూ ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. తర్వాత యష్మికి మణికంఠకి యష్మి ఒకరినొకరు పొడుచుకుని తమ కంప్లైంట్స్ చెప్పుకున్నారు. ఇక చివరగా శేఖర్ని పొడుస్తూ ఆయన మనసు ఇక్కడ ఉండటం లేదంటూ ఆదిత్య చెప్పాడు. ఇక కంటెస్టెంట్ల కంప్లైంట్స్ అయిపోయిన తర్వాత తన జడ్జిమెంట్ను ఇచ్చారు నాగార్జున. సింపుల్గా ఒక బోర్డు తెప్పించి ఈ వారం ఆటలో ఎవరు ప్లాఫ్ మాత్రమే చెబుతానంటూ క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రేరణ, నువ్వు ప్లాఫ్, ఎంట్రీలో నిన్ను చూసి సూపర్ హిట్ అనుకున్నా, కానీ హౌస్లో స్పార్క్ లేదు అంటూ నాగన్నారు. ఆ తర్వాత సీత, నువ్వు ప్లాఫ్, నువ్వు చాలా స్ట్రాంగ్, కానీ అవి హౌస్లో కనిపించడం లేదు, సీత ఒకటే మిగిలింది, కిర్రాక్ కనిపించట్లేదు అని చెప్పారు నాగార్జున. ఆ తర్వాత బేబక్క, ఆదిత్య ప్లాఫ్ అంటూ నాగ్ అన్నారు. చివరిగా విష్ణుప్రియ కూడా ప్లాఫ్ అంటూ నాగ్ చెప్పారు. బిగ్ బాస్ హౌస్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి మాత్రమే కాదు, ఇదో జీవితం కనుక అందరి ఫీలింగ్స్ అర్థం చేసుకుని నడుచుకో, నీకు హౌస్లో ఏమైనా చేసే కేపబిలిటీ ఉంది, వెయిట్ చేస్తున్నా, అర్థం చేసుకో అంటూ నాగ్ హింట్ ఇచ్చారు. అంటే నీ పర్ఫార్మెన్స్ చాలట్లేదు, ఇంట్లో ఇంకా గొడవలు పెట్టుకో అంటూ ఇండైరెక్ట్గా చెప్పారన్నమాట. ఇక చివరిలో ఈ వారం నామినేషన్లలో ఉన్న బేబక్క, మణికంఠ, శేఖర్ భాష, సోనియా ఆకుల, విష్ణుప్రియ, పృథ్వీ శెట్టిలో ఒకరిని సేఫ్ చేశారు నాగార్జున. ఒక రాయి గుచ్చిన కత్తిని బయటకి లాగి ఎవరి పేరు మీద ఉన్న కత్తిని చివరి గ్రీన్ కలర్ ఉంటుందో వాళ్ళు సేఫ్ అంటూ చెప్పారు. ఇక ఆ కత్తి లాగే పని యష్మికి అప్పచెప్పారు. ఇలా సోనియా ఆకుల ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయింది. ఇక మిగిలిన 5గురిలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ అవ్వబోతున్నారంటూ నాగార్జున టాటా చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే బయట వినిపిస్తున్న మాటల ప్రకారం చూసుకుంటే బేబక్క ఈ వారం ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కానీ మనం ఊహించింది అవుతే అది బిగ్ బాస్ ఎందుకు అవుతుంది, ఈరోజు ఎదురు చూడాల్సిందే.